ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి ఆహ్వాన పత్రిక 5వ అధ్యాయం 14. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకింపునంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కాలం దేవుణ్ణి మనం ఏమి అడిగినను ఆయన మన మనవులను ఆలకించేటువంటి మహాదేవుడై ఉన్నాడు. యోహాను 14:14 నా నామమును మీరు ఏమి అడిగినను నేను చేతును అని వాగ్దానం చేస్తాను. దేవుని నామం బట్టి మనం ఏమి అడిగినను ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించి ఆయన నెరవేర్చేటువంటి మహాదేవుడు. యోహాను సువార్త 15:7 నీకు ఏది ఇష్టమో అడిగి అది మీకు అనుగ్రహించుకుని ప్రభువు వాగ్దానం చేస్తాడు. దేవుణ్ణి అడగండి. మనుషులను అడిగితే ఉపయోగం లేదు, కానీ దేవుణ్ణి అడగలిగితే ఆయన నీ అక్కలు తీర్చేవాడు, నీ సమస్య నుంచి విడిపించేవాడు, నీ వ్యాధులను తొలగించేటువంటి వాడు, నీ అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన విడిపించేటువంటి మహాదేవుడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడినని ప్రభు వాగ్దానం చేస్తాడు. ఉదయకాలం దేవుని అడగలిగినట్లయితే ఆయన పరిస్థితిని మార్చేటువంటి మహాదేవుడు. ప్రార్థన వెళ్తాం. దేవుడి కొద్ది మాట దీవించుగా. మహాపరిశుద్ధుడు వెంట తండ్రి, ఉదయకాలం ప్రార్థనలోకి ఇస్తున్నటువంటి వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి అక్కలు తెచ్చు, వారి సమస్య నుంచి విడిపించింది. ఎవరైతే నీ సహాయం కొరకు, నీ కనికరం కొరకు ప్రభుత్వ కనిపెట్టి అడుగుతున్నారు, ఉదయకాలం వారి అవసరాలన్నీ తీర్చిన రక్కలు తీర్చిన అనారోగ్య పరిస్థితిని విడిపించి వారు స్వస్థపరుచుని ఉదయకాలం స్కూల్కి, కాలేజీకి, డ్యూటీకి వెళ్తున్న బిడ్డలు అయిన వారందరికీ తోడి ఉండి ప్రార్థనలోకి ఇస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించున్నారు. యేసు నామమున ప్రార్థన చేసి విడిపించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.